దానికి వాళ్ళ సంబంధం లేదు వాళ్ళకి. సార్ మీరు ఇటువంటి అన్నట్టుగా పాకిస్తాన్ జీడిపిలో ఎక్కువ భాగము ఇటు సైన్యానికే, రక్షణ రంగానికి ఖర్చు పెడతా ఉంది పాకిస్తాన్. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సంక్షోభంలో సైన్యానికి నిధులు సమకూర్చడం అనేది షహబాజ్ ప్రభుత్వానికి సాధ్యమయ్యే పని అంటారా? ఇన్ కేస్ నిధులను కనుక సమకూర్చలేకపోతే, నిధుల కొరత ఏర్పడితే ఇప్పుడు ఆ పాకిస్తాన్ అంటే ఫ్రాగ్మెంటేషన్ వచ్చేటువంటి ప్రమాదం లేదంటారా? రెండు విషయాలు అడిగాను. ఒకటి, షాబాజ్ షరీఫ్ అన్న ప్రభుత్వం లేదు అక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అసీం మునీర్ కాబట్టి అతనికి ఎంత కావాలో అతను తీసుకుపెడతాడు. షాబాజ్ షరీఫ్ కి దాన్ని ఆపేటువంటి అధికారాలు లేవు, అంత శక్తి లేదు, ఏమీ లేదు. అతను ఓన్లీ ఒక కీలుబొమ్మ మాత్రమే. రెండు, ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది అనుకున్నాం మనం. వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటంటే అంతర్గతమైన కలహాలు వచ్చినప్పుడు అంతా కూడాను దాన్ని బాహ్య శత్రువుతోటి వాళ్ళు ఏదో ఒక చర్య చేస్తారు వాళ్ళు. కాబట్టి మనకు ఆపరేషన్ సింధూర్ జరగడానికి ముందర పహల్గామ్ లో వాళ్ళు దాడి చేయడానికి కారణమే ఇది. అసీం మునీర్ కంప్లీట్ గా అన్పాపులర్ అయిపోయాడు. ఆ దేశంలో ఇమ్రాన్ ఖాన్ ని సమర్థిస్తూ ఉప్పెనలాగా అక్కడంతా కూడా ఉద్యమాలు వస్తుంటే దాన్ని తట్టుకోవడానికి అని చెప్పేసి పహల్గామ్ ఘటన చేయించాడు. దాంతో భారతం వచ్చేసరికి వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం అంతా ఆపేసి కాఫీర్లని మనం ఎలాగో ఓడించాలి అన్న దిశగా నేరేటివ్ మారిపోయింది. ఈ రోజు ఇమ్రాన్ ఖాన్ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారా? ఇమ్రాన్ ఖాన్ కన్ను పోయింది, చాలా దారుణమైనటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అసలు అతను మళ్ళీ బయటకు వస్తే కనుక ఎంతకాలం బతుకుతాడో తెలియనటువంటి పరిస్థితి. చిత్రహింసలు పెడుతున్నారు అక్కడ. ఆ మొత్తం నేరేటివ్ మారిపోయింది కదా. అసీం మునీర్ సడన్ గా ఫీల్డ్ మార్షల్ అయిపోయాడు. కాబట్టి భారతదేశంతో యుద్ధం చేస్తేనే పాకిస్తాన్ అన్న దేశం ఉమ్మడిగా ఉంటుంది. సైన్యానికి వాళ్ళ ఫండింగ్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళు ఏదో విధంగా మన దేశం మీద ఒక దుశ్చర్య చేసి తీరతారు. సరే, ఆపరేషన్ సింధూర్ దెబ్బతిన్నారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద చేద్దామని ప్రయత్నం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళని అంత భయంకరంగా వాళ్ళు చావదెబ్బ కొట్టేసరికి గతి లేని పరిస్థితుల్లో మళ్ళీ భారతదేశంలో ఏదో చర్య చేసి తీరుతారు. అందుకనే మన ప్రేక్షకులకి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ వీడియోని బహుశా వాళ్ళు మళ్ళీ ప్లే చేసి చూడొచ్చు. రాబోయే కొన్ని వారాలలో మన దేశంలో పెద్ద దాడి జరిగి తీరుతుంది. ఒక టెర్రరిస్ట్ అటాక్ అయినా జరుగుతుంది, లేదా సరిహద్దుల్లో ఏదో ఒక చర్య పాకిస్తాన్ చేసి తీరుతుంది. ఎందుకు చేస్తోంది? వాళ్ళకి శక్తి వచ్చిందని అన్న భయంతో అన్న ధీమాతో కాదు. భారతదేశంతో ఏదో విధంగా కయ్యానికి వాళ్ళు కాలు రువితే ఆ దేశం బతుకుతుంది, ఆ సైన్యం బతుకుతుంది, సైన్యాధ్యక్షుడు బతుకుతాడు. భారతదేశంతో యుద్ధం ఎప్పుడు కూడాను 4-5 రోజులు, వారం కంటే ఉండదని వాళ్ళకి తెలుసు. ఈ రెండు న్యూక్లియర్ దేశాలు కాబట్టి ఎవరో వచ్చి ఇద్దరు దేశాలను ఆపేస్తారు. కాబట్టి వారం రోజులు యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర సరుకుంటాయి. వారం రోజుల తర్వాత అంతకంటే ఎక్కువ యుద్ధం చేయలేదు పాకిస్తాన్. కాబట్టి 4-5 రోజులు యుద్ధం కావాలి వాళ్ళకి. ఆ యుద్ధం వస్తే కనుక అసీం మునీర్ రేపు ప్రెసిడెంట్ అవ్వచ్చు, మార్షల్ అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, డిక్టేటర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన డిక్టేటరే, కానీ మొత్తం శక్తి కూడాను ఆ దేశంలో ఉన్న స్టేట్స్ అన్నింటినీ కూడాను తన అధీనంలో తీసుకుని తన ఇష్టానుసారం నడిపించుకోగలిగినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతిసారి పాకిస్తాన్ లో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ సైన్యం బలపడుతుంది, దేశం నాశనం. కాబట్టి దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, దేశంలో ఉన్నటువంటి పేదరికము, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, ఇవన్నీ దీని ఆధారంగా దేశం విడిపోతుంది అనుకోవడం చాలా తప్పు విశ్లేషణ. పాకిస్తాన్ ఎప్పుడు కూడాను ఇలాగే ఆలోచన చేస్తుంది. వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి దగ్గర నుంచి రక్తం పీల్చుకుని వాళ్ళు బతకాలి. అలాగే వాళ్ళ సంక్షోభం వచ్చినప్పుడు భారతదేశం మీద ఏదో ఒక చర్య చేస్తే కనుక భారతదేశం ప్రతిక్రియ వల్ల మళ్ళీ వాళ్ళు బలం పుంజుకుంటారు, శక్తి పుంజుకుంటారు. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దాంట్లో మార్పు లేదమ్మా. మళ్ళీ మన దేశంలో ఏదో మనం ఒక ఘటన ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అఫ్ కోర్స్ మనం కూడా దాన్ని ఊరుకోం, దానికి ప్రతిక్రియ మన దగ్గర కూడా ఉంటుంది. అసీం మునీర్ ఆల్రెడీ వార్నించాడు. ఈసారి ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది అన్నాడు. బంగ్లాదేశ్ నుంచో తెలియదు మనకు, మియాన్మార్ నుంచో తెలియదు, నేపాల్ నుంచో తెలియదు. అలాగే జామ్ నగర్ మీద దాడి చేస్తానని బెదిరించాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఏ యాంగిల్లో చేస్తాడో తెలియదు. కశ్మీర్ లో చేస్తే కనుక, కశ్మీర్ ఆల్రెడీ చాలా టఫ్ గ్రిడ్ ఉంది కాబట్టి బహుశా దానికి పెద్ద ఎవరు పట్టించుకోకపోవచ్చు. కశ్మీర్ కానటువంటి ప్రాంతాల్లో దాడి చేసేటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనం మీద అప్రమత్తంగా ఉన్నాం. 100 మందిని ఆపినా ఒక్క వ్యక్తి వాడు చేదారితే కూడా చాలు కదా పాకిస్తాన్ కి. కాబట్టి మన దేశంలో ఘటన జరిగి తీరుతుందమ్మా. అది ఎందుకు చేస్తున్నారు అని విశ్లేషణ చేయనక్కర్లేదు. అసీం మునీరు వాళ్ళ సైన్యం బతకడానికి కోసం మన మీద ఏదో చర్య చేసి తీరుతారు. సార్, ఫైనల్ గా ఈ ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వైరల్ అవుతున్నాయి. అంటే మన ప్రాంతంలో త్వరలో ఒక కొత్త దేశం పుట్టుకొచ్చేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు ఆయన. అంటే ఇది 70-80 ఏళ్ళుగా ఈ నరేటివ్ నడుస్తూనే ఉందమ్మా. బలూచిస్తాన్ విడిపోతుందని, అలాగే భారతదేశం పిఓజేకి అని వెనక్కి తీసేసుకుంటుందని, అలాగే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఈవెన్ తాలిబాన్ వాళ్ళ జాతీయ గీతంలో కూడా అటక్ నుంచి వాళ్ళ దేశం కింద వాళ్ళు వర్ణించుకున్నారు.
అంటే సింధు నదికి ఆవల వైపు అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ కి చూపించుకుంటారు. అంటే ఈ రోజు ఉన్నటువంటి పెషావర్, చర్సడ్డా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆఫ్ఘనిస్తాన్ లో చూపించుకుంటారు. కాబట్టి ఈ యొక్క నెరేటివ్స్ చాలా కాలంగా నడుస్తున్నాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్ అన్న దేశం దాన్ని ఎవరో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? అమెరికా ఏర్పాటు చేశారు. అమెరికా ఏర్పాటు చేసింది కాబట్టి ఇది అక్కడ స్ట్రాటజిక్ గా జియోగ్రఫీగా వాళ్ళకి అవసరం. అక్కడ వాళ్ళు కూర్చొని నిఘా వేయొచ్చు. ఇరాన్ మీద కానీ, ఆఫ్ఘనిస్తాన్ మీద కానీ, సోవియట్ యూనియన్ గతంలో సోవియట్ యూనియన్ మీద కానీ, చైనా మీద కానీ, అలాగే భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ వాడుకుంటారు వాళ్ళు. కాబట్టి అమెరికా ఏ రోజైతే పాకిస్తాన్ అక్కర్లేదు అనుకుంటారో అప్పుడు మాత్రమే పాకిస్తాన్ విడిపోతుంది. కానీ అంతవరకు పాకిస్తాన్కి ఏమీ అవ్వదు. అమెరికా నిర్ణయించేంత వరకు అవ్వదు. అమెరికా పాకిస్తాన్ అవసరం ఉన్నది. సరే మధ్యలో చైనా దగ్గర నుంచి ఏదో పైసలు తెచ్చుకున్నారు, కానీ అమెరికాకు తెలుసు మన పైసలు ఎందుకు ఖర్చు పెట్టడం, చైనా పైసలు తీసుకొని అని చెప్పి వదిలేశారు. కానీ పాకిస్తాన్ అనేది అమెరికా సామంత దేశం కింద మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ కూడా అమెరికా అధీనంలోనే ఉంటాయి. అమెరికా ఎలా చెప్తే అలాగే చేయాల్సిన పరిస్థితి పాకిస్తాన్కి ఉన్నది. కాబట్టి పాకిస్తాన్ ఒక స్వతంత్ర దేశం కాదు. మనకు పాకిస్తాన్ చూస్తున్నాం, కానీ యాక్చువల్ గా అక్కడ చైనా కానీ అమెరికా కానీ వీళ్ళిద్దరి యొక్క ఒక ప్రాక్సీని మనం చూడాలి. కాబట్టి ఆ దేశం విడిపోవాలంటే కనుక లోపల జరిగేటువంటి ఉద్యమాల వల్ల విడిపోతుంది. ఎన్ని అష్ట కష్టాలు వచ్చినా వాళ్ళ సైన్యం నిర్దాక్షిణ్యంగా వేల మందిని, లక్షల మందిని చంపేసి వాళ్ళు దాన్ని అణిచేయగలరు. దాని వాళ్ళకి మానవత్వం అంటే అటువంటి పదాలు ఏం వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. కాబట్టి అది దానివల్ల వాళ్ళకి నష్టం రాదు. ఆ దేశం అలాగే ఉంటుంది. ఏ అమెరికా కానీ చైనా కానీ పాకిస్తాన్ ని సపోర్ట్ చేయడం మానేస్తాయో ఆ రోజు మాత్రమే అది నాశనం అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.